అందరికీ నమస్కారం అండి. ఒక వీడియో ఉంది, వీడియో చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే తెలంగాణలో హిందూస్కి క్రిస్టియన్స్కి పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 2 మంది గాయాలయ్యి 2 గాంధీ హాస్పిటల్లో ఉన్నారనమాట క్రిస్టియన్స్. యాక్చువల్గా 12 మంది క్రిస్టియన్స్ అక్కడ యూత్ వాళ్ళు చర్చ్ దగ్గర ఉంటే ఈ 30 మంది హిందువులు కలిసి అటాక్ చేశారంట. జై శ్రీరామ్ అని చెప్పేసి అటాక్ చేశారంట. అట్లా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను నేను. యువత ఎటుపోతుంది అసలు? ఎందుకు మీరు ఇట్లా, మీ దేవుడు ఇట్లా చేయమని చెప్పాడా? ఇప్పుడు మీరు అట్లా గొడవలు చేయడం వల్ల, అల్లరి చిల్లర గొడవలు చేయడం వల్ల, చిన్న కారణం ఏ కారణం లేకుండా అల్లరి చేయడం వల్ల దేశంలో అందరు హిందూస్కి మీ వల్ల చెడ్డ పేరు మన వాళ్ళకి ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? అంటే గొడవ పెట్టుకునేమని చెప్తే వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయని మీకు తెలియదా? ఏం చేస్తున్నారు మీరు? కొంచెం మీకు అర్థమవుతుందా? ఒక అబ్బకి ఒక తల్లికి పుట్టుంటే మీరు ఇట్లా చేయకుండా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మేమేం అడుగుతున్నామంటే హిందూస్కి, ముస్లిం, క్రిస్టియన్స్కి ఎటువంటి ఆపద రాకుండా ఒక జీవోనో, కొన్ని రూల్స్, ఒక యాక్టో ఎటువంటి ఆపద రాకుండా మీరు చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది పేరుకే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకెన్ని చూడాలి? ఇంకెంత ఎక్కడ అంటే దీనికి పోలీస్ స్టాప్ అనేది ఉండదా? ఇలా గొడవ పడుతూనే ఉంటారా? నేను ఏం అడుగుతున్నా అంటే మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ఒక డిసిషన్ తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని ప్రతి కమ్యూనిటీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ నుంచి మీరు ఒకరొకరు గొడవ పడితే దానికి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో దాన్ని బట్టి మీరు డిస్కషన్ చేసి మీరు అసెంబ్లీలో కానీ మీటింగ్లో కానీ మీరు ఒకటి ఏదైనా తీసుకొచ్చి మీరు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. మీ గవర్నమెంట్లో కూడా ఇట్లా జరుగుతున్నాయి అంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఇది అసలు చూస్తుంటేనే ఎంతో బాధాకరంగా ఉంది. ఇప్పుడు మతపరంగా కొట్లాడడం వల్ల వీళ్ళకి ఏమొస్తుంది? కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన సమాజానికి ఏం చెప్తున్నాం? దయచేసి దీని గురించి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇవన్నీ మార్పులు రావాలి. ఇక్కడ నుంచి చరిత్ర సృష్టించాలి. దయచేసి మీరు ఇట్లాంటి గొడవలకు పాల్పడకండి. అందరూ బాగుండాలి. ఈ హిందూ యూత్ అంతా తెగించి ఒక ముస్లిం మీద, క్రిస్టియన్ మీద గొడవలు చేస్తున్నారంటే అది కేవలం ఒకరు కారణం, ఆర్ఎస్ఎస్, బీజేపీ. అక్కడ అయోధ్య ఓపెన్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మతపరంగా హిందూస్ ఎంతో మంది ఊరికే కావాలనే రెచ్చగొట్టే పని చేసి ముస్లింని, క్రిస్టియన్స్ని పై దాడి చేసే పరిస్థితి మనం చూస్తున్నాము. వీధుల పైన, చర్చిల పైన వెళ్ళి జెండాలు పెట్టడము, జై శ్రీరామ్ అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే చిన్న గొడవలు పెద్దగా చేసుకొని ప్రాణం పైకి తెచ్చుకోవడము, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. దీనికంతా కారణం మోడీ ఫస్ట్. ఈ మోడీ ప్రభుత్వం కులాలకి, మతాలకు అతీతంగా ముందుకు సాగుతూ ఉంది. అందరూ ఒకటే, ప్రతి దేవుడు ఒక్కడే, అందరూ ఒకటే. మనిషి మానవతంగా చూడండి. ఒక ఇండియన్గా ఆలోచించండి, ఒక మనిషిగా ఆలోచించండి. అందరితోనే బాగుండండి. అందరు కుటుంబాలు ఉంటే అందరు మనుషులే అని ఆలోచించాలి. ఆ సిచ్యువేషన్లోనే మనం మోడీ గవర్నమెంట్ని గుర్తించాలని చెప్పి కోరుతూ, ఈ బీజేపీ గద్ద దించాలి అంటే, ఈ బీజేపీని పడగొట్టాలి అంటే కేవలం కాంగ్రెస్ వల్ల జరుగుతుంది. కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు, గొప్ప విజన్ ఉన్న వ్యక్తులే మోడీ అరాచకాలన్నీ అరికట్టగలరు. కాబట్టి మనలాంటి మంచి యూత్ బయటికి రావాలి, ముందుకు రావాలి, ఫైట్ చేయాలి దేశం కోసం. బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి ఎక్కడ న్యాయం జరగలేదు. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవలు, దాడులు తప్పితే ఏవీ లేదు. ప్రపంచంలో ఎంతోమంది ఇంటర్నేషనల్ న్యూస్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. మణిపూర్లో ఒక మహిళని అలా నగ్నంగా ఊరేగించి అట్లా చేసిన దృశ్యం మనకు తెలిసిందే. అక్కడ 150 పైగా ఎంతోమంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు, ఇల్లులు తగలబడిపోయాయి. ఎంతో ఘర్షణ జరిగింది. అక్కడ మోడీ కూడా ఒక ప్రశ్న కూడా అంటే ఒక్కటి కూడా స్పందించలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, పూర్తిగా ముస్లిమ్స్కి కానీ, క్రిస్టియన్స్ కానీ విరుద్ధంగా సాగుతున్న ఈ బీజేపీ పార్టీని ఎంతవరకు మనము ముందుకు నడవనివ్వాలి? ఇండియా అని గుర్తు చేసుకోగానే మనకు గుర్తు వచ్చేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అట్లాంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లో ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పి అందరూ హిందువులు, ముస్లిం మీద, క్రిస్టియన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వేసుకునే బట్ట నుంచి వాళ్ళు చేసే ప్రతి పని, వాడే ప్రతి వస్తువు ఫారెన్ సంబంధించి క్రిస్టియన్ కనిపెట్టిందే. మళ్ళీ అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఒంటి మీద గుడ్డ లేకుండా వాళ్ళు బ్రతకమని చెప్పండి. తప్పు ఇది. మనం ప్రతిదీ లోతుగా ఆలోచించి, మనిషిని మంచిగా చూసి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి, వాళ్ళ కుటుంబాలు ఉంటే మనకు ఉంటాయి, అందరూ ఒకటే అనే భావంతో ఎప్పుడైతే సోదర భావం వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుందని చెప్తున్నా. అంతవరకు మాలాంటి వ్యక్తుల పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ గద్దె దించే వరకు మేము ఊరుకోం. లేదు, ఇది ఇలాగే ఉంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మన ఇండియాలోనే ముస్లింకి, హిందూస్కి, క్రిస్టియన్స్కి తప్పకుండా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే దీన్ని ఖండించండి, దీనిపైన చర్యలు తీసుకోమని కోరుతున్నాను. హిందూ, ముస్లిమ్స్కి పెద్ద యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. World War III ప్రపంచమంతా విధ్వంసం గురవకుండా ఇప్పుడే మనం జాగ్రత్త చర్యలు తీసుకొని దీనిపైన మీరు ఒక రూల్స్, ఒక జీవో, అన్ని తీసుకురమ్మని మీరు ప్రశ్నించే ప్రజలంతా మీరు ఇచ్చేస్తాను రాయడు.